కథాంశంతో తమిళ నటుడు ప్రశాంత్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం రాజకోట రహస్యం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన పొన్నార్ శంకర్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని త్యాగరాజన్ తెరకెక్కించాడు. 56 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా స్వరాలందించారు. తాజాగా ఈ చిత్ర తెలుగు ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. పలుకు విని నెమలిగా మారి వయసు ఆడింది ఆట. మధురవని సడిని విని కదిలేదు నీలి మేఘమే. హృదయములో మధురముగా పొంగెను సంతోషమే. ఈ రాజకోట రహస్యం ఈ సినిమా కరుణానిధి గారు కళైஞர் కరుణానిధి గారి కథ బేస్ రైట్. ఆ బేస్తో తీసిన సినిమా ఇది చాలా అద్భుతమైన కథ. దాన్ని పిక్చరైజ్ చేయడంలో త్యాగరాజన్ ఎంత స్థాయికి తీసుకువెళ్ళి ఉంటాడో ఈ ఒక్క సాంగ్ చూస్తేనే మనకు అర్థమైపోయింది. ఇళయరాజా సంగీతం, ఇళయరాజా సంగీతానికి తమిళనాడులో ఎంత పేరుందో తెలుగులో కూడా అంతే పేరుంది. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించాలని కోరుతూ సెలవు తీసుకున్న జై. చిరు పెదవులతోటి మనసు పాడింది పాట. మనసు పలుకు విని నెమలిగా మారి వయసు ఆడింది ఆట. మధురవని సడిని విని కదిలేదు నీలి మేఘమే. హృదయములో మధురముగా పొంగెను సంతోషమే. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయడం అంటే ఎంత కష్టమో. మా దాసనారాయణరావు గారు వెళ్ళిపోయారు. అబ్బాయి అనే దాసనారాయణరావు ఆయన డైరెక్ట్ చేశాడు తాండ్ర పాపారాయుడు. ఆ సినిమా తీసినప్పుడు ఎంత కష్టాలు పడ్డామో మాకు తెలుసు, అందరికీ తెలుసు. మళ్ళీ ఇలాంటి సినిమా తీయకూడదని ఆయన నేను డిసైడ్ అయ్యాం. తీయకూడదని కాదు, తీయలేము అని. అలాంటిది ఇప్పుడు ఈ రాజకోట రహస్యం చూసేటప్పటికి అంతమంది డాన్సర్స్ తోటి పెద్ద బడ్జెట్ తోటి నా మిత్రుడు త్యాగరాజన్ డైరెక్ట్ చేయడంతో చాలా ఆనందం వేసింది ఈ సినిమా చూసి. నాకు ఇన్స్పైర్ చేసి ఆయన సినిమాలు చూసి ఇలాంటి సినిమా తీయాలని నాకు ఒక ఐడియా వచ్చింది. మన ఇద్దరు కలిసి 2-3 సినిమాలు చేశాము. అప్పుడు ఆయనతో బాగా లాట్ ఆఫ్ థింగ్స్ ఐవ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. వెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, he gladly came. Thank you very much. Thank you very much for remembering the friendship. That is Andhra, that is Telugu people. Thank you very much, sir.